సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది సిట్. మృతదేహం మాయం చేయడంలో నాగరాజుకు మరికొందరు సహకరించారు. కృష్ణలంక పిఎస్కు చెందిన 2 కానిస్టేబుళ్ల పాత్రపై ఆరా తీస్తున్నారు. త్వరలో 2 కానిస్టేబుల్స్ను సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. నాగరాజుకు సన్నిహితంగా ఉంటున్న వారి నుంచి వివరాలు సేకరించే పనిలో సిట్ ఉంది. 7 సిబ్బంది ప్రమేయం ఉందని ఇప్పటికే సిట్కు తెలిపారు కుటుంబ సభ్యులు. విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్పై తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. విజయవాడలోని 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విజయలక్ష్మి పిటిషన్ వేశారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 196 సబ్సెక్షన్ 2 ప్రకారం కస్టోడియల్ డెత్ జరిగిన కేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని విజయలక్ష్మి తన పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. దీంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్పై తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. విజయవాడలోని 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విజయలక్ష్మి పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, రౌడీ షీటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్కి సంబంధించి విచారణ ఇంకా సిట్ ముమ్మరం చేసింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొత్తం 6 రోజుల పాటు అటు సిట్ కానీ విజయవాడ పోలీసులు కానీ విచారణ చేపట్టారు. అందులో సిట్ కీలక పాత్ర పోషించింది. కొన్ని కీలక ఆధారాలతో పాటు కొంతమంది సాక్షులకు సంబంధించిన వాంగ్మూలాలను కూడా ఇప్పటికే రికార్డు చేసి దీంట్లో కస్టోడియల్ డెత్ని నిర్ధారిస్తూ దానికి సంబంధించి కృష్ణలంక సీఐగా సస్పెండ్ అయినటువంటి నాగరాజుని అరెస్ట్ చేసింది. నిన్న కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా సిట్ నిన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సీఐ నాగరాజుకి మరి కొంతమంది స్టేషన్ సిబ్బంది సహకరించినట్టుగా కూడా గుర్తించింది. అందులో ఒక 2 హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే నిర్ధారించి వాళ్ళని పిలిచి విచారించడానికి రంగం సిద్ధం చేస్తా ఉంది. మొదటి నుంచి కూడా సాయికృష్ణ కస్టోడియల్ డెత్కి సీఐ నాగరాజుతో పాటు మరొక 7 స్టేషన్ సిబ్బంది సహకరించారన్న దాని మీద కూడా ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో 2 పాత్రను ఇప్పటికే నిర్ధారించింది. ఆ 2ని కూడా పిలిచి విచారించాల్సిన అవసరం ఉందని కూడా సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ 2తో పాటు మరొక ప్రైవేటు వ్యక్తి సీఐకి సన్నిహితంగా మెలిగారు. అతను కూడా పిలిచి విచారించడానికి సిట్ అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ సిట్ అధికారులని సాయికృష్ణ తల్లి కూడా కలవబోతోంది. అరెస్టు తర్వాత ఆమె సిట్ అధికారులని కలిసి ఏ విషయాలు చెప్పబోతుంది అనేది కీలకంగా మారింది. అదేవిధంగా కస్టోడియల్ డెత్కి సంబంధించి చట్ట ప్రకారం జ్యుడిషియల్ విచారణ కూడా చేయాలి కాబట్టి ఆ జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని కూడా కోర్టులో నిన్న సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ మీద ఇవాళ న్యాయస్థానం విచారణ జరపబోతుంది. మరోవైపు సిట్ అధికారులు నాగరాజుని కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి కూడా ఇవాళ ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. మొత్తం ఒక వారం రోజులు నాగరాజుని కస్టడీకి ఇవ్వాలని, సాయికృష్ణ మృతదేహం చనిపోయిన తర్వాత ఏం చేశాడో ఎవరు సహకారంతో ఇదంతా చేశాడో తెలుసుకోవడానికి ఆయన కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కస్టడీ పిటిషన్ కూడా ఇవాళ అధికారులు అయితే కోర్టులో దాఖలు చేయబోతా ఉన్నారు.